నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. టైమ్స్ నౌకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డిది. సో అందులో ఆ లేడీ జర్నలిస్ట్ అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి విస్తుపోయేటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఫ్రాంక్లీ స్పీకింగ్ అని చెప్పేసి అని టైమ్స్ నోలో ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా విస్తుపోయేటట్టే ఉన్నాయి. సో ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ఇంటర్వ్యూవర్ ఎవరైతే ఉన్నారో సీనియర్ జర్నలిస్ట్, ఆవిడ కూడా అలానే విస్తుపోయారు. అసలు ఆయన సమాధానాలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సమాధానాలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ఎవరు విజ్ఞతకి అది ఉంటుంది. అంటే అనాలిసిస్ ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. బట్ అందరికీ కామన్గా ఉండే అనాలిసిస్ ఏంటంటే, ఎందుకో ఆయనంత యాక్టివ్గా కలగా అనిపించలేదు నాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు పథకాలకి సభలకి వెళ్ళి ఉండే గ్లో అనిపించలేదు. ఎందుకో తడబడినట్టుగా మాట్లాడినట్టు అనిపించింది నా వరకైతే. అంటే ఆయన కూడా మంచి బిజినెస్ మ్యాన్ ఒకప్పుడు, మంచి తర్వాత మంచి ఎంటర్ప్రీనరు, దేశాలు తిరిగి వచ్చిన వ్యక్తి కాబట్టి తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగానే ఉండేవి నాకు తెలిసి. బట్ ఎందుకో ఆ టైమ్స్ నౌ ఇచ్చిన ఇంటర్వ్యూలో తడబట్టినట్టుగా, ఏదో కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పినట్టుగా అనిపించింది. బట్ క్లైమాక్స్లో ఆవిడ మాత్రం ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లాగా ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ సమ్ ఆవిడ లేడీ జర్నలిస్ట్. అయితే ఆవిడ అడిగే ప్రశ్నలకి అన్నిటికి కూడా ఆయన అన్నిటికీ ఒకటే సమాధానం: ప్రజలు నిర్ణయిస్తారు, దేవుడు చూస్తాడు, క్లీన్ స్వీప్ చేస్తాం. ఈ మూడు పదాలు ఎక్కువ వాడుతున్నాడు ఆయన. ప్రజలు నిర్ణయిస్తారు, క్లీన్ స్వీప్ చేస్తాం, దేవుడు కరుణిస్తాడు, అనుగ్రహిస్తాడు అన్నట్టుగా ప్రతి దేనికి మాట్లాడినా కూడా. అయితే అక్కడ మింగుడు అంటే నోట్లో వెలక్కాయ పడ్డట్టు అయింది అంటారు కదా, అట్లాంటి ఆన్సర్స్ ఎట్లా వచ్చాయంటే, ఇప్పుడు మీకు ఎన్ని రావచ్చు అని అంటే ఇట్లాగే ప్రజల కరుణ. వెంటనే ఆవిడ, సరే మీరు వైనాట్ 175 అంటున్నారు కదా, మరి లాస్ట్ టైం 151 ఫిగర్ వచ్చింది, ఈసారి 151కి రీచ్ అవుతారా మరలా అగైన్, లేదా యూ మే క్రాస్డ్ 151 అన్నట్టు కూడా అడిగారు. అంటే 151 క్రాస్ అవుతారా? మళ్ళీ డెఫినెట్లీ క్లీన్ స్వీప్ చేస్తాం, ప్రజలు ఓటేస్తారు. ఇదే ఆన్సరు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఆన్సర్ ఏంటంటే, అంటే బాగా అడిగి నచ్చినవి ఉంటే గుర్తుంటాయి. ఇంటర్వ్యూ అంతా ఒకదాని తర్వాత ఒకటి చెప్పలేం, కానీ మరి నెక్స్ట్ ఇట్లా జరిగితే కాబోయే ప్రధానమంత్రి ఎవరని అనుకుంటున్నారని అడిగారు. అంటే దానికి ఆన్సర్ చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేకపోయారంటే, ఇదే అంశం మీద మొన్న కూడా ఒక 2-3 కూటమిలో నేతలు మాట్లాడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న పొరపాటున 1-2 ఎంపీ స్థానాలు గెలుచుకున్నా ఎటువైపు మొగ్గు చూపుతారు? ఏ పార్టీ వైపు వెళ్తారు ఆయన? కాంగ్రెస్ విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టి ఇష్యూ అయింది కాబట్టి కాంగ్రెస్లో ఎప్పటికీ కలవరు. ఒకవేళ కలిస్తే షర్మిలా గారు కలిసినందుకే అన్నని ఇలా చేసిన పార్టీలో నువ్వు వెళ్తావా, నీకు అసలు ఏమైనా ఉందని అందరూ దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు కాంగ్రెస్లోకి ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు? వెళ్ళగలరా? లేదు. ఇక బీజేపీలోకి వెళ్తాను, బీజేపీకి సపోర్ట్ ఇస్తాను అని చెప్పడానికి కూడా ఆప్షన్ లేదు. బీజేపీ ఆల్రెడీ టీడీపీ జనసేనతో కూటమిలో భాగం అయిపోయింది. ఎన్డీఏలోకి టీడీపీని జనసేన కలిపేసుకుంది బీజేపీ. మరి ఎవరు ఈ రెండు కాకుండా ఎవరైనా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో? మన కేసీఆర్ గారు అన్నట్టుగా మూడో ఫ్రంట్ ఏవైనా గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అంటే చాలా చాలా అరుదు. ఆ మూడో ఫ్రంట్లో ఉండాల్సినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇండియా కూటమిలోకి వెళ్ళిపోయాయి. ఐ మీన్ కాంగ్రెస్తో పాటు కొంత సయోధ్యగా ఉన్నాయి. ఎవరు నితీష్ కుమార్ లాంటి వాళ్ళు నచ్చకో లేదంటే ఇబ్బందిగా బయటకు వచ్చేయచ్చు. కానీ సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ 2-3 ఇచ్చినా కూడా ఎందుకు ఇవ్వాలి? ఏ పార్టీతో మీరు ఉంటారు? ఏ పార్టీతో మీరు పని చేయించుకుంటారు? ఏ పార్టీకి ఫేవర్గా ఉంటారు? ఏ పార్టీకి నచ్చజెప్పి మీరు రాష్ట్రాన్ని నిధులు తెస్తారు? కనీసం మీ లోక్సభ నియోజకవర్గంకైనా అని అడిగితే నో మోర్ ఆన్సర్స్. కాబట్టి ఎవరిని సపోర్ట్ చేస్తారంటే కాంగ్రెస్ పేరు చెప్పలేకపోయారు, అలాగని మోదీ గారి పేరు చెప్పలేకపోయారు. ఆయన తడబడ్డారు. ఇంకో మంచి క్వశ్చన్ కూడా అడిగారు ఆవిడ, వాట్ అబౌట్ యువర్ సిస్టర్ అని. మీ చెల్లిని మీరు మిస్ అవుతున్నారా అన్నట్టుగా. అంటే ఖచ్చితంగా మిస్ అవుతున్నట్టే, బట్ ఆమె అభిప్రాయం ఆమెది అన్నట్టుగానే చెప్పారు. ఓకే, అంటే దానికి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ విశ్లేషణ ఏమి ఇవ్వట్లేదు. అంటే ప్రతిదీ కూడా ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేస్తాం, ఊడ్చి పాడేస్తాం, మాకే 175 వస్తాయి,
ప్రజల అండ మాకుంది, దేవుడు చూస్తున్నాడు, ఇదే చెప్తున్నాడు ఆయన. చెప్పేటప్పుడు కూడా ఎందుకో అంటే ముందు చెప్పినంత యాక్టివ్గా నవ్వుతూ చెప్పినట్టు కూడా అనిపించలేదు. ఇంతకుముందు మనం కొన్ని ట్రోల్స్లో కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు సమ్మిట్లకి వాటికి వెళ్ళినప్పుడు ఎవరైనా మాట్లాడితే ఇట్స్ ఏ బిగ్ క్వశ్చన్, లెంతీ క్వశ్చన్ అని చెప్పి ఏదో రిప్లై ఇవ్వడం కూడా చూసాం మనం ఆ ట్రోల్స్లో కానీ మామూలుగా యూట్యూబ్లో ఉండే ఇంటర్వ్యూస్లో కానీ. ఇక్కడ అలా కూడా అనకుండా కనీసం నవ్వలేదు ఆయన. ఊరికే నామకే వాస్తే ఇంటర్వ్యూ ఇచ్చారు ఏదో ఇచ్చామన్నట్టుగా చెప్పారు, అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అన్నట్టుగా. అయితే ఇక్కడ టైమ్స్ నౌకే ఎందుకు ఇచ్చారనంటే గతంలో ఇప్పటి వరకు ఒక 10 నేషనల్ సర్వేలు వస్తే రైజ్ అని, హుబ్లీ అని ఏవో రకరకాలుగా వచ్చాయి. ఈ అన్ని నేషనల్ సర్వేస్లో కూడా అన్ని కూటమికే ఫేవర్గా వచ్చాయి. ఒక్క టైమ్స్ నౌ మాత్రం ఒక 3 months బ్యాక్, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు సంక్రాంతి కన్నా ముందు సంక్రాంతి తర్వాత సర్వే చేసింది. అక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉందన్నట్టుగా ఒక టైమ్స్ నౌ ఇచ్చింది. మేబీ ఆ ఫేవర్తో టైమ్స్ నౌ ఫేవర్గా చేసిందని ఫేవర్తో, లేదంటే టైమ్స్ నౌ మనకు అనుకూలంగా చెప్పిందని ఉద్దేశంతో ఆ టైమ్స్ నౌకి ఇంటర్వ్యూ ఇచ్చారేమో అని అనుకుంటున్నాను. అలాంటప్పుడు జనరల్గా ఒక నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చే టైంలో ఒకేసారి ఆ రోజు అపాయింట్మెంట్ అన్ని క్యాన్సిల్ చేసుకొని మాట్లాడుకొని వరుస పెట్టి ఒక 2-3 నేషనల్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చేస్తారు. జనరల్గా ఇప్పుడు మన దగ్గర సజ్జల గారు కానీ, లేదంటే ఆయన ఎవరు పెమ్మసాని గారు కానీ, వాళ్ళు హైదరాబాద్ వచ్చి వరుసగా అన్ని ఒక 4-5 ఛానల్స్కి వరుసగా ఇంటర్వ్యూ ఇచ్చేసి ఒక రోజంతా క్లియర్ చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే క్యాన్వాసింగ్ వెళ్ళిపోవాలి కదా. సో ఈయన కూడా ఢిల్లీ కానీ ముంబై కానీ వెళ్తే ఖచ్చితంగా ఒకేసారి వరుసగా, లేదంటే వాళ్ళు ఎక్కడికి వచ్చారేమో, మేబీ వాళ్ళు ఎక్కడికి వస్తే మాత్రం ఈయన దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చి ఉండొచ్చు. ఆ సెటప్ అన్నీ చేసుకొని వెళ్తారు కాబట్టి. కాకపోతే ఆవిడ అడిగిన ప్రశ్నలకి వాటికి కూడా చాలా వరకు ఎందుకో ముభావంగానే జవాబు ఇచ్చారు. అంత యాక్టివ్గా ఇచ్చినట్టు అనిపించలేదు. ఇన్ మోర్ ఓవర్ కూడా క్లారిటీగా ఇవ్వలే. ఎందుకో ఫ్రాంక్గా ఓపెన్గా ఆవిడ ఫ్రాంక్లీ స్పీకింగ్ అని ఆవిడ అన్నారు, కానీ క్లైమాక్స్లో ఓకే బాగా మాట్లాడారు మిస్టర్ జగన్ రెడ్డి అని చెప్పి ఎందుకో ఫ్రాంక్గా మాట్లాడవచ్చు, కానీ అంత జోష్తో కానీ లేదంటే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసినట్టుగా అనిపించలే. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్తో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది ఆ వీడియోలో. కరెక్ట్ వర్డ్ అదే. కాన్ఫిడెన్స్గా అయితే నాకు అనిపించలేదు. ఫేస్ కూడా ముందంత గ్లో అనిపించలేదు నాకు. ఎందుకంటే ఆయన జనరల్గా ఒక వెటకారంగా కూడా చాలామంది ప్రతిపక్షాలు ట్రోల్స్ చేస్తుంటారు. ఆయన హాస్పిటల్లో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు అన్నట్టుగా. సో అట్లా ఎప్పుడు నవ్వుతూ స్మైల్గా ఉండే వ్యక్తి ఆ వ్యక్తి కనీసం స్మైల్తో కూడా జవాబు ఇచ్చినట్టు నాకు ఎక్కడ కనపడలేదు. అడుగుతున్నప్పుడు కూడా ఇట్లా ఫేస్ టు ఫేస్ చెప్పినట్టు కూడా అబ్జర్వ్ చేయలేదు నేను. ఎందుకో ఇబ్బంది పడ్డారు అనిపించింది. సో మేబీ అంటే హాట్ సీట్ అది, పైగా నాయకుడు పొజిషన్లో ఉన్నారు. ఆల్రెడీ 5 years సీఎంగా చేసిన పర్సన్, ఇన్ని రకాల హర్డిల్స్ ఫేస్ చేస్తున్నారు, ఇన్ని రకాల విమర్శలు ఎదుర్కొంటున్నారు, చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఆల్రెడీ కేసులు కొన్ని ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఒకసారిగా ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ రాకపోతే వాట్ నెక్స్ట్, ఏంటి పరిస్థితి అనేది సామాన్య కార్యకర్తకే భయపడుతున్నాడు. ఎవరైతే ఫేవర్గా ఉన్నారో అమ్మో మనం నెక్స్ట్ రాకపోతే మన పరిస్థితి ఏంట్రా, మనం 5 ఏళ్ళు బాగా ఆడుకున్న ఒక్కొక్కరిని నెక్స్ట్ ఏంట్రా అని భయపడినప్పుడు ఆ హాట్ సీట్లో ఉండే అధినాయకుడు పొజిషన్లో ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా ఆ ప్రెజరు, ఆ పెయిన్, ఆ టెన్షన్ ఉంటుంది. బట్ అవన్నీ కనబడకుండా ఇంటర్వ్యూస్ ఇస్తారు. బట్ ఈయన అది మేనేజ్ చేయలేక ఎందుకో ఫేసు నాకైతే గ్లో అనిపించలేదు. సో మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే ఇంటర్వ్యూ ఉందో టైమ్స్ నౌకి, జర్నలిస్ట్ అనేటువంటి కొన్ని ప్రశ్నలకి ఆయనకి షాక్ అయింది అని అంటున్నారు. సో మరి ఇంటర్వ్యూ ఎంతవరకు జనాలకు రీచ్ అవుతుందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ శక్తి గారు. థ్యాంక్ యూ.